హాయ్ అండి. తాటి ముంజలతో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను రండి. సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఇయర్లీ వన్సే వస్తాయి. సో, వాటితో డిఫరెంట్‌గా తింటే చాలా బావుంటది కదా! ఫస్ట్ కావాల్సిందయితే కండెన్స్డ్ మిల్క్ కావాలి, టోన్డ్ మిల్క్ కావాలి, అలానే తాటి ముంజలు కావాలి, షుగర్ కావాలి, అలానే బాదం పప్పులు కావాలి. అవైతే చిన్నగా అయితే చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాటి ముంజలు కూడా చిన్న చిన్న పీసెస్ అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అవి లాస్ట్‌లో వేసుకోవడానికి అవసరం అనమాట. ఫస్ట్‌గా అయితే మనం తాటి ముంజలు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అవి వేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత, అందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మిల్క్ పెట్టుకున్నామో మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మంచి బౌల్‌లోకి అంతా షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత, మనం ఏదైతే చాప్ చేసుకొని పెట్టుకున్నామో ఆ బాదం అంతా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న తాటి ముంజలు కూడా వేసుకోవాలి. ఆ బౌల్ అంతా తీసుకెళ్ళి ఒక 5-6 అవర్స్ అయితే రిఫ్రిజిరేటర్‌లో అయితే కూల్ చేయాలి. కూల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు మంచి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ మేకింగ్ ప్రాసెస్‌లో నాకైతే ఫ్రెష్ క్రీమ్ అనేది అస్సలు దొరకలేదండి. సో, నేనైతే మిస్ చేశాను. అయినా కూడా ఐస్ క్రీమ్ మాత్రం చాలా బా వచ్చింది. మీకు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయకండి. వీడియో నచ్చితే లైక్